నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆనర్ దట్ ఈస్ గివెన్ టు us. ఎవరి జీవితంలోనైనా ఉపరాష్ట్రపతి కావడం, రాష్ట్రపతి కావడం, ప్రధానమంత్రి కావడం అవుతుందో ఇవి చిరస్మరణీయమైన ఘట్టాలు, చరిత్రలు లిఖించేవి. మంత్రులు వస్తుంటారు, పోతుంటారు, 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఒక 15వ ఉపరాష్ట్రపతి లేక రాష్ట్రపతి అంటేనో లేక ప్రధానమంత్రి అంటే చరిత్రలో దానికి స్థానం ఉంటుంది. కానీ నేను బాధపడింది ఎందుకంటే నా చిన్నప్పుడే సంవత్సరం 4 నెలలు 6 నెలల మధ్యలో మా అమ్మ గేదె పొడిచి చనిపోయింది. మా అమ్మని చూసి గుర్తుపెట్టుకునే అదృష్టం లేకుండా పోయింది. ఆ తర్వాత పెద్దలు నన్ను పెంచి పోషించారు. అమ్మను కోల్పోయానని దిగులు ఎప్పుడు నా మనసులో, అమ్మ అనే పదం ఎక్కడన్నా వస్తే నాకు మనసులో అమ్మ ఎప్పుడు గుర్తొస్తా ఉంటుంది. ఆ కొరత నాకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ అమ్మ తర్వాత నన్ను పార్టీ ఏ విధమైన నేపథ్యం లేకపోయినా, నాకు ఎలాంటి టైటిల్ లేదు. చెప్తారు కదా, ఈయన ఫలాని వాళ్ళ గాంధీ గారి వారసుడో, లేకపోతే నెహ్రూ గారి వారసుడో, లేకపోతే ఫలాని వాళ్ళ వారసుడో అని చెప్పే అవకాశం కానీ అలాంటి వారసత్వం ఏమీ లేదు. లేకపోయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నన్ను అంచెలంచెలుగా పైకి రావడానికి ప్రధాన కారణం 3. ఒకటి, నన్ను చిన్నప్పుడే చేరదీసి కబడ్డీ ఆట పట్ల ఆసక్తి ఉండి నేను కబడ్డీ ఆడదామని పొగతోటలో వెళితే ఆ కబడ్డీ ఆడుతున్నది RSS శాఖ తర్వాత తెలిసింది. అక్కడ దుర్గాప్రసాద్ రెడ్డి యొక్క సంఘ ప్రచారకు ఆయన సూదంటి రాయలాగా అయస్కాంతం లాగా నన్ను ఆకర్షించాడు. ఆ మహనీయుడి యొక్క చూపుల్లో పడ్డ నేను ఆయన కనిచూపుల్లో పెరిగి ఒక స్వయం సేవకుగా మరి బాధిత వ్యక్తిగా తీరేందుకు దుర్గాప్రసాద్ గారు నాకు ఆ రోజుల్లో మార్గదర్శనం చేశారు. ఆ తర్వాత ప్రాంత ప్రచారంగా పనిచేసిన శ్రీ సోంపల్లి సోమయ్య గారు వాత్సల్యంతో, ప్రేమతో, ఆదరంతో అభిమానించి నన్ను అంచెలంచెలుగా పెరిగేదానికి కావాల్సిన అన్ని రకాల మార్గదర్శనం ఆయన చేశాడు. అందుకని నా జీవితంలో మార్గదర్శకులుగా నేను భావించే వ్యక్తులు 2. ఒకటి భోగాలి దుర్గాప్రసాద్ గారి విభాగ ప్రచారం, 2 సోంపల్లి సోమయ్య గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రాంత ప్రచారం. These 2 people have played a very important role in shaping my destiny, in preparing my personality. నాకు ఒక వ్యక్తిత్వాన్ని, కర్తృత్వాన్ని, వక్తృత్వాన్ని, నేతృత్వాన్ని నేర్పించే మహనీయులిద్దరికి కూడా నేను ఇవాళ ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి వాళ్ళు లేదు. ఆ తర్వాత నేను కొద్ది రోజులకి అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVPతో సంపర్కంలోకి వచ్చాను. నాకు నాయకత్వ లక్షణాలు నేర్పించింది. సంఘం సంస్కారం ఇస్తే, సంఘం నాకు వ్యక్తిత్వాన్ని ఇస్తే, నాకు నాయకత్వ లక్షణాలు నేర్పించింది అఖిల భారత విద్యార్థి పరిషత్ అని మీ అందరూ కూడా మనం చెప్తాను. అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యదర్శిగా, కార్యకర్తగా దేశవ్యాప్తంగా తిరిగాను. దేశాన్ని చూశాను. మొట్టమొదటిగా నెల్లూరు బయటకు వెళ్ళాను. అనేక విషయాలు నేర్చుకున్నాను. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించాను. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ. ఇప్పుడు నా బాధ ఏంటంటే సంవత్సరం 6 నెలలకే అమ్మను కోల్పోయాను నేను. ఆ బాధ మనసులో ఉంది. ఇప్పుడేమో నన్ను పెంచి పెద్ద చేసి ఎన్ని అవకాశాలు, ఇందాక చెప్పారు కదా, పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని అవకాశాలు నాకు వచ్చాయి. ఆ మధ్య ఎవరు అన్నారు, సార్ మీరు ఉపాధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడు అయిపోయాడు. కానీ అది కూడా తీరిపోయింది. ఎందుకంటే నేను అధ్యక్షుడు అయిన తర్వాత అద్వానీ గారు మళ్ళా అధ్యక్షుడు అయితే ఆయన నన్ను కోరాడు, నువ్వు ఉపాధ్యక్షుడిగా ఉండి నాకు సహకరిస్తావా? అధ్యక్షుడిగా ఉన్నవాడు మళ్ళీ ఉపాధ్యక్షుడిగా ఉండడం బాగుండదని. అద్వానీజీ మీకోసం, మీ నాయకత్వం కోసం ఉపాధ్యక్షుడు ఏంది, కార్యదర్శిగా పనిచేయమన్నా పనిచేస్తానని నేను చెప్పాను. అందుకని ఉపాధ్యక్షుడిగా ఉండే అవకాశం కూడా లభించింది. ఒక ఉపాధ్యక్షుడిగా ఉండే అవకాశం లభించింది. ఆ పార్టీ డిక్షనరీలో ఎన్ని పదవులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ నాకు ఇచ్చింది. నాకన్నా పెద్దవాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆయన అసెంబ్లీలో నన్ను లీడర్ని చేసింది. నాకన్నా పెద్దవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ తక్కువ వయసులో నన్ను పార్టీ అఖిల భారత అధ్యక్షుడు చేసింది. నాకన్నా అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు, ఆయన పార్టీ నాకు ప్రధానమైన బాధ్యతను అప్పగించింది. కేంద్ర కార్యాలయ వ్యవస్థను నాకు అప్పగించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా అక్కడికి నన్ను దూతంగా పంపించే అవకాశాన్ని నాయకత్వం నాకు కల్పించింది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ, శ్రీ లాల్ అద్వానీ గారు లాంటి మహనీయులందరూ ప్రేమ, అభిమానం చూపించబట్టే నేను అంచెలంచెలుగా ఎదిగాను, ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. అలాంటి పార్టీ నుంచి రేపటి నుంచి ఈ పార్టీ కార్యాలయానికి రాకూడదా, ఈ పార్టీ గురించి మాట్లాడకూడదా, మరొక మారు నేను తల్లిని కోల్పోతున్నా అని చెప్పిన ఆలోచన నా మనసుకు వచ్చినప్పుడు నాకు పట్టడానికి దుఃఖం వచ్చింది. పార్లమెంటు బోర్డులో కూడా నేను కన్నీరు పెట్టుకున్నాను. దాని కొన్ని పత్రికలు వేరే విధంగా చిత్రీకరించాయి. ఎలాంటి కొరత లేదు, ఎందుకంటే నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నాకు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం, అంకిత భావంతో ఉండడం నేను నేర్చుకున్న విద్య. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకు ఓనమాలు నేర్పించింది. ఆ క్రమశిక్షణ, ఆ క్యారెక్టర్, ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఏదైతే ఉందో, ఆ డిసిప్లిన్, ఆ డైనమిజం, డెడికేషన్, డివోషన్, ఇవన్నీ కూడా నాకు రావడానికి అక్కడే బీజాలు పడ్డాయి. అలాంటి తల్లిని కోల్పోతున్నామా మళ్ళా
రేపటి నుంచి మనకి ఏంటి అనే ఆలోచన వచ్చి నాకు బాధ కలిగింది తప్పితే మరేం కూడా కాదని మీ అందరికీ నేను మనం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈ జన్మభూమి సొంత ఊరు కాబట్టి ఇంతమంది ప్రేమతో వేలాది మంది అభిమానంతో వచ్చారు. నగర ప్రముఖులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వేదిక పైన వేదిక ముందు మీరు అందరూ కూడా సమావేశమయ్యారు. రేపటి నుంచి ఎల్లుడి నుంచి నేను స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయ పరిమితులు కొన్ని ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రోటోకాల్ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం అంత ఉంది. అందువల్ల మీ ముందు నేను మనసు చెబుతున్నాను. నాకు ఈ రోజు ఈ నెల్లూరులో ఆ మొదటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆనం వెంకటరెడ్డి, లేకపోతే ఆనం భక్తవత్సల రెడ్డి, లేకపోతే జీసీ కొండయ్య, లేకపోతే బెదవాడ గోపాలరెడ్డి గారు, లేకపోతే బెదవాడ పాపిరెడ్డి గారు, ఇందాక నేను చెప్పిన బస్ సర్వీస్ కేవీఆర్ వెంకరెడ్డి గారు, అలాగే మా ప్రధానోపాధ్యాయులుగా హై స్కూల్లో ఉన్న రామలింగారెడ్డి గారు, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులుగా నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత మాస్టర్లు గోవిందయ్య గారు, శివయ్య గారు, వీరయ్య గారు హిందీ టీచర్, అలాగే నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదివిన అప్పుడు పాపయ్య గారు, అలాగే బుచ్చిపాలెంలో చిదంబరం గారు, అలాగే మరి విఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన ఆర్ సుబ్బారెడ్డి గారు, ఆ విఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆర్ సుబ్బారెడ్డి అయినా పెత్తనం చాలా ఇచ్చిన మరి ఆనం సుబ్బరామరెడ్డి బుల్లారెడ్డి గారు, వీళ్ళందరూ నా స్మృతివదలో పెరుగుతూ ఉన్నారు. కాలేజీకి మేనేజర్గా పనిచేసే రమణారెడ్డి గారు ఆ పంచికట్టుతో మేనేజర్గా ఉన్నప్పటికీ కూడా ప్రేమతో ఆదరంతో నన్ను ఎంతో ప్రోత్సహించిన రమణారెడ్డి గారు నాకు గుర్తొస్తున్నారు. అలాగే కెమిస్ట్రీ లెక్చరర్గా పట్టాభిరామరెడ్డి గారు ఏబీవీపీకి ఆ రోజుల్లో ఆయన అధ్యక్షుడు వచ్చిన సందర్భం కూడా నాకు ఈ సందర్భంగా గుర్తొస్తా ఉంది. నాకు పాఠాలు చెప్పిన వెంకటరెడ్డి గారు హిస్టరీ, నాకు పాఠాలు చెప్పిన జానకిరామ్ గారు ఎకనామిక్స్, అన్నిటికన్నా నాకు తెలుగు భాషలో ప్రావీణ్యం కల్పించే శ్రీ పోలూరు హనుమత్ జానకిరామ శర్మ గారి మా గురువు గారు, ఆయన కూడా నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నా అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఆర్ఎస్ఎస్ ఆడుకుంటూ ఉంటే మాకు వ్యతిరేకమైన సిద్ధాంతం కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనా నన్ను ఎంతో ప్రేమతో ఆదరంతో అభిమానిస్తూ ఆఖరికి ఆయన నడవలేని రోజుల్లో కూడా నా మీటింగ్ ఉందంటే ముందు వచ్చి కూర్చునంటే మరి వేములపల్లి అనంతరామయ్య గారిని కూడా నేను సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నాను. నా చిన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే చక్కగా ఆ తెలుగు పంచకట్టు కట్టి సైకిల్ ఎక్కి ఇంటింటికి తిరిగి ఎవరింట్లో ఎవరు చనిపోయినా, ఎవరు పుట్టినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరికి తలలో నాలుగుగా పెరిగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. నా కమ్యూనిస్ట్ అంటే నాకు అంగీకారం లేదు, సిద్ధాంతం నాకు పడదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా శ్రీ గండవరం సీతారామరెడ్డి అవుతున్నారో మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన కూడా నన్ను చాలా ప్రభావితం చేశాడు. మేము ఇప్పుడు పోట్లాడే సిపిఎం నాయకుడైన జక్కా వెంకయ్య గారు, అలాగే పి మధు, మా కళాశాలలో మాతో పోట్లాడే మధు, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నారు. నేను మొట్టమొదటిగా కలిసి తిరిగిన నేను పనిచేసిన రాజకీయ నాయకుడు స్వర్గీయ అన్నదాత మాధవరావు గారు. అన్నదాత మాధవరావు గారు న్యాయవాదిగా నెల్లూరులో 1967లో జనసంఘ అభ్యర్థిగా పోటీ చేసి నెల్లూరు నుంచి ఆయన ఎన్నికల్లో గెలుపొందాడు. వారి సహాయంతో కూడా వారు కాంగ్రెస్ లో ఉన్న ఈయన జనసంఘం అయినప్పటికీ కూడా సహకార నిమిత్తం ఎమ్మెల్యే గారు. ఆయన ఎలక్షన్లో నేను 2 నెలల పాటు చదువులు మానేసి తిరిగాను. రాత్రి పూట 12 గంటలకు 1 గంట దాకా గోడ మీద రాస్తుంటే ఆ తర్వాత దుర్గాప్రసాద్ గారు వచ్చిన మోటార్ సైకిల్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ అహల్యమ్మ మాధవరావు గారి శ్రీమతి భోజనం వేడి భోజనం వడ్డిస్తుంటే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంకో ముద్ద పక్కన పడిపోయి నిద్ర వస్తుండేది. ఆ రోజులు కూడా నాకు గుర్తొస్తున్నాయి. అంతా శ్రమ చేసేవాళ్ళు. గోడ మీద రాయాలంటే రంగులు కొనే స్తోమత లేదు. ఆ సోదన్ పెయింట్స్ జేఎస్ రామచంద్రమూర్తి గారు ఆ ఎర్ర రంగు రెడ్ ఆక్సైడ్ ఇస్తే దాన్నే ఆ యొక్క కొబ్బరి మంటల యొక్క బద్దలు తీసి దాన్నే కుంచిగా తయారు చేసి దాంతో గోడపై రాసేవాళ్ళం. మొదట రాసేటప్పుడు నా అక్షరాలు నాకు కూడా అర్థమయ్యాయి కాదు, వేరేవాడికి అసలు తెలిసేవి కాదు. అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని చేపట్టేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో మరి రాజకీయ నాయకుడిగా నాకు పరిచయం సజ్జనుడు, నెల్లూరు జిల్లాలో ఒక మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకునే నువ్వుల వెంకటరత్నం నాయుడు గారు, అలాగే నన్ను గుర్తించి పిల్లవాడిగా వెనుదట్టి నా వెనకుండి మొత్తం ప్రకాశం జిల్లా అంతా, అలాగే ఆఖరికి నన్ను ఉదయగిరిలో నిలబెట్టిన స్వర్గీయ ధనికులు నరసింహం గారు అవుతారు, మాజీ శాసనసభ్యుడు. ఆయన కూడా నా జీవితంలో ఎంతో మార్గదర్శనం చేశాడు. రాజకీయాలు తెలవకపోయినా రాజకీయాలు తెలుసుకునే అవకాశం కల్పించి లోతైన సిద్ధాంతపర రాజకీయాలు సుమారు 12 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉండి జైలుకు వెళ్లి అనేక రాజకీయంగా కాకలు తీరిన యోధుడు శ్రీ జీసీ కొండయ్య గారు. ఆ రోజుల్లో మరి నెల్లూరులో ఒక సిద్ధాంతపరమైన రాజకీయవేత్త అని అంటే జీసీ కొండయ్య పేరు చెప్పేవాడు. ఆయన రోజు ఉదయం ఆయన రామ్మూర్తి నగర్ నుంచి నడుచుకుంటా వచ్చేవాడు. ఆ పంచకట్టు, ఆయన కర్లింగ్ హెయిర్, ఆయన ముఖ వర్చస్ అంతా కూడా ఎంతో ప్రభావితం చూపించేది. సాధారణంగా నడుచుకుంటా వచ్చి కలెక్టర్ ఆఫీస్ మీద నవయుగం ప్రెస్ లో కూర్చునేవాడు. ఆ నవయుగం దశరామయ్య, అక్కడ కృష్ణమూర్తి, అక్కడ అంతా కూడా అందరు చేరేవాడు. అనేక విషయాలపైన ఆయన అందరికీ చెబుతూ ఉండేవాడు.
ఒకవైపు నువ్వురు వెంకటరత్నాయుడు కానీ, లేకపోతే ధనికులు నరసింహ గారు కానీ, జీసీ కొండయ్య గారు కానీ, కావలి శాసనసభ్యుడిగా ఉన్న గొట్టిపాటి కొండపరాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు చిన్న వయసులోనే వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళందరినీ దగ్గరగా చూసేటువంటి అవకాశం కూడా నాకు లభించింది. మా ఎమ్మెల్యేగా ఉన్న వేమారెడ్డి వెంకరెడ్డి గారు ఆ రోజుల్లో మరి, అలాగే రేమారెడ్డి దశరథరామరెడ్డి గారు, అలాగే నెల్లూరు ఎంపీగా ఉండి పనిచేసే మరి కామాక్షయ్య గారు, ఇలాంటి నాయకులు అందరితో కూడా నాకు పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో నేను ఈ వీధుల్లో తిరిగేటప్పుడు ఇతర పక్షాలను చాలా గట్టిగా విమర్శిస్తున్నవాడిని. వెంకయ్యనాయుడు రిక్షా వస్తుందంటే బహిరంగ సభకు దమ్ముకున్నట్టుగా జనమంతా అక్కడ దమ్ముకునేవాడు. ఆ రోజుల్లో ఎన్నో విధాలుగా మాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అనేక మంది పెద్దలు ఉన్నారు రాజకీయాల్లో. మరి ప్రత్యర్థులైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఎంతో ఆదర్శంగా పనిచేసేవాడు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గుడిపాటి రామచంద్రయ్య, అలాగే పి రామకోటయ్య, సిపిఐ నాయకులు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పార్టీ కోసం వాళ్ళ జీవితం అంతా అంకితం చేసి దానికోసం వాళ్ళు ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళు. ఇక్కడ నెల్లూరులో జనసంఘం మొదట బలహీనంగా ఉన్న ఆ జనసంఘ పార్టీ కోసం ఈ వీధికి తిరిగి సైకిల్ మీద రూపాయి 2 రూపాయలు చందాలు వసూలు చేసేవాడు. ఆశ్చర్యంగా నాకు రూపాయి 2 రూపాయలు చందాలు వసూలు చేసి షాపుకి వెళ్ళి పట్టీలు వేయించి ఆ రావులు రమణయ్య ఆయన బాలాజీ నగర్ నుంచి, లేకపోతే దువ్వూరు శేషయ్య చిన్న బజార్ నుంచి, లేకపోతే చింతాల సుందరరాజ చిన్న బజార్ నుంచి, అలాగే ఇంద్రీ ప్రసాద్ పెద్ద బజార్ నుంచి, విడుపురపాటి వెంకటనారాయణ కాలేజీలో మా పైన దాడి జరిగితే మమ్మల్ని మేము తట్టుకోలే కోసం మా వెనకుండి గట్టిగా నిలబడి బయట నుంచి వచ్చిన విడుపురపాటి వెంకటనారాయణ. అప్పుడే ఆయనకి 65 ఏళ్ళ వయసు, కానీ విద్యార్థుల పైన అన్యాయంగా దాడి జరిగిందంటే ఆయన వచ్చాడు. సంతపేటలో మెంటా చలమయ్య, సోదరి పెయింట్స్ జయస్ రామచంద్రమూర్తి, ఇలా అనేక వీధులు. అలాగే ఆ రోజుల్లోనే మరి ఆర్ఎస్ఎస్ లో సంపన్న కుటుంబానికి చెంది ఆర్ఎస్ఎస్ చెందిన వ్యక్తి. నేను రాజకీయాలు దిగినప్పుడు మొట్టమొదటిసారిగా పోటీ చేయాలంటే నాకు కారు కూడా లేకుండా ఉంది. నాకు కారు ఇచ్చినట్టు పొన్నూరు సీతారామరెడ్డి గారు అప్పటికి ఇప్పటికి కూడా రాష్ట్రీయ స్వయం సంఘంలో ఆయన పెద్ద చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా సంఘ ప్రభావం వల్ల ఆయన ఈ జిల్లాలో చాలా మంది ధనిక కుటుంబాలకు, మారవరెడ్డి రామరామరెడ్డి గారు అందరికన్నా ఆదర్శవంతుడు, చాలా సింపుల్ పర్సన్, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేట మహనీయుడు శ్రీ వైసీ రంగారెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. నేను రాజకీయంలో చురుకుగా పెరిగిన తర్వాత రాజకీయంగా నన్ను ఎదుర్కోవడం కోసం ఆ రోజుల్లో గట్టిగా నాకు వ్యతిరేకంగా నిలబడిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత నాకు అభిమానిగా, నాకు మిత్రుడిగా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా బీజేపీలో చేరినాడు రామకుమార్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారితో నాకు ఎప్పుడు పోరాటం జరిగింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్, నేనేమో జనతా పార్టీ. ఈ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. 1978లో నేను ఒక్కడే గెలిచాను ప్రతిపక్షంలో. 83లో ఈ జిల్లాలో 11 మంది ఉంటే ఎమ్మెల్యేలు 10 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిచారు ఎన్టీఆర్ ప్రభంజనంలో. కానీ నేను ఒక్కడనే. అటు ఇందిరమ్మ వచ్చింది, ఉదయగిరికి ఇందిరమ్మ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో వెంకయ్యనాయుడు అసెంబ్లీకి పోలేదు, ఎందుకంటే నేను అసెంబ్లీలో చురుగ్గా కలుగ్గా మాట్లాడేవాడు. ఇందిరమ్మ వచ్చినా, ఎన్టీఆర్ వచ్చి సభ పెట్టినా ఈ రెండింటిని కూడా తట్టుకొని ఉదయగిరి ప్రజలు నన్ను రెండవసారి ఘన విజయంతో 2 మెజార్టీలో గెలిపించారు. ఈ రోజులన్నీ కూడా నేను మర్చిపోలేను. ఈ నెల్లూరులో విశేషం, నా చిన్నప్పుడు భోజనం మంచిగా ఎక్కడికి పోవాలంటే కోమల్ లాస్ అంబి అయ్యాను. కోమల్ లాస్ ఇటు పోయేవాడు ఎవడైనా సరే కోమల్ లాస్ లో భోజనం చేయాల్సింది. లేకపోతే నాన్ వెజ్ తినాలంటే మంజు హోటల్ కృష్ణారెడ్డి, ఆ లేదు కొద్దిగా డబ్బులు పాలన వాళ్ళకి పక్కన స్వప్న హోటల్ ఏసీ. సినిమా చూడాలంటే ఈ పాత సినిమాలు రంగమహల్, శేషమహల్ ఉండేవి, కనకమహల్ ఉండేవి. కానీ ఇంకా మొట్టమొదటి ఏసీ థియేటర్ నెల్లూరులో శ్రీరామ్ థియేటర్, ఎల్వి రమణారెడ్డి, టెంపర్ మార్కెట్ ఎల్వి రమణారెడ్డి. వీళ్ళందరూ కూడా నా స్మృతి పదంలో ఇలా మెదులుతూ ఉన్నారు. నేను చిన్నప్పుడు వీళ్ళందరినీ కూడా చూశాను, వాళ్ళందరినీ కూడా కలిశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, నేను ఎందాక చెప్పినట్టుగా మరి ఈ యొక్క విద్యార్థి ఉద్యమాలు ఈ ఊరు నుంచి ప్రారంభించాను. నేను ఈ ఊరిలో ఉన్న రాజకీయ నాయకులు తెలుసుకున్నాను, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర సహకారం పొందాను. రమణదాస్ హోటల్ ఉండేది చెంచురెడ్డి, హోటల్కి వెళ్తే ఆశ్చర్యం కలిగేది. మన బొమ్మ మనకు కనపడేది, అంతకుముందు అది కనపడేది కదా, చుట్టూరు అద్దాలు ఉండేది దాన్ని. అలాగే పక్కన చంద్రభవన్ సూర్యనారాయణ, అలాగే పక్కన ఉండే అజంతా హోటల్ సుబ్బరామయ్య, ఆయన యజమాని జయరామయ్య, వాళ్ళిద్దరు కూడా ఆ గూడూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు. అటు అజంతా హోటలు, ఇటు చంద్రభవనం, ఇటు కోమల విలాసు, అలాగే రమణ విలాసు, మంజు హోటలు, స్వప్న హోటలు, అలాగే మధ్యలో బసోటా హోటలు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే అంతా కూడా పేరు పెట్టారు, తెచ్చారు. అన్నీ కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఈ రత్నం గారు, ఈ నారాయణ గారు, వీళ్ళందరూ నేను చదివేటప్పుడు కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా ఉన్నారు. మేము వాళ్ళ ముందు తిరిగి పెద్దవాడిని ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చాను. నేను దీనికి అంత కారణం ఈ నెల్లూరు నేల, ఈ నెల్లూరు భూమిలో ఏదో శక్తి ఉంది. ఈ నేల, ఈ నీరు, ఈ గాలి, ఈ మనుషులు
వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రేమ అనురాగం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పి కేంద్ర స్థాయిలో చేరుకున్నాను. ఇవాళ ఈ పేరు తెచ్చుకున్నానంటే అదే ప్రధాన కారణం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా అమలు చేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను చిన్నప్పటి నుంచి వరుసగా ఈ స్థాయికి వచ్చాను. ఎన్నికల్లో నిలబడ్డాను. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నా దగ్గర డబ్బులు ఏమి లేవు. ఎక్కడ నిలబడ్డారని జయప్రకాష్ నాయుడు గారు చెప్పారు, ప్రతి ఊరిలో ప్రతి రాష్ట్రంలో ఒక యువకుడు టికెట్ ఇవ్వండి అని. నాకు ఇచ్చారు. నీలం సంజయ్ రెడ్డి గారు, తెన్నేటి విశ్వనాథ్ గారు, గౌతు రసన్ గారు, ఇప్పుడు ఇగ్రాన్ గారు అభిమానించి యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడడానికి నాకు టికెట్ ఇచ్చారు. నా దగ్గర రూపాయి లేదు, కానీ జనమే డబ్బులు ఇచ్చారు. నాకు గుర్తొస్తుంది ఈ సందర్భంగా జనసంఘ నాయకుడిగా ఉన్న గూడూరు సూరారెడ్డి గారు, సంపన్న కుటుంబానికి చెందినవాడు, గూడూరు ప్రాంతానికి చెందినవాడు ఆయన. అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పనిచేసే గుండాల పద్మనాభరెడ్డి గారు, సీతారామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, మరి సూరారెడ్డి గారు అయితే ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎవరిని ఓట్లు ఆయన కోసం అడగల, కానీ అందరి కోసం, మాధవరావు కోసం, వైసీ రంగారెడ్డి గారి కోసం, నా కోసం, ఆ తర్వాత నిలబడే వాళ్ళందరి కోసం కూడా ఆయన అందరి దగ్గర తిరిగి వ్యాపారస్తులు, సంపన్నుల దగ్గర నిధులు వసూలు చేసి మాకు ఖర్చు పెట్టారు. అలాంటి మహనీయుడు నిజంగా చాలా అరుదుగా ఉంటారు రాజకీయాలు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆ రోజుల్లో పోటాపోటీగా ఉండే యూత్ కాంగ్రెస్ పేపర్ ఉండేది. ఎల్వి కృష్ణారెడ్డి నడిపేవాడు ఆయన. ఇంకో పక్క మమ్మల్ని బాగా విమర్శించి, చిన్నప్పుడు నేను ఆర్ఎస్ఎస్ కాబట్టి గట్టిగా విమర్శించి, కానీ పొద్దునైన రాత్రులు రాసి నెల్లూరు అంటే గుర్తుండే విధంగా దేశంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు గుర్తు చేసేటి పేపరు, మరి జమీన్ రైతు పేపరు నెల్లూరు శ్రీరామ్మూర్తి గారు. ఇప్పుడు డోలేంద్రేమో నాకు మిత్రుడు, అప్పుడేమో మేము శ్రీరామ్మూర్తి గారితో పోట్లాడుతుండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం, పోట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత శ్రీరామ్మూర్తి గారు కూడా నన్ను అభిమానించడం మొదలుపెట్టారు. అలాగే ఎల్వి కృష్ణారెడ్డి గారి తర్వాత మరి తుంగ రాజగోపాల్ రెడ్డి, శివప్రభాత్ రెడ్డి నాయన, ఆయన పట్టు వదలకుండా ధైర్యంగా చాలా పొదులైన కలంతో ఆయన విలువైన వ్యాసాలు రచించి అనేక మంది యువకులకు కూడా ప్రేరణ కల్పించాడు. రెండో వైపు ఆ రోజుల్లో ఆనవాళ్ళని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు రాజకీయంగా. అలాంటిది ఆయన గట్టిగా నిలబడేవాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాయంత్రం పూట ఎదురికి రాజకీయ నాయకులు చాలా మంది చేరే స్థలం ఒకటి ఉండేది. అది ఏ స్థలం అంటే శ్రీనివాస్ మహల్. ఆ శ్రీనివాస్ మహల్లో ఈ జీసీ కొండయ్య గారు, ఈ పెళ్ళకూరు రామచారెడ్డి గారు, ఈ వేమారెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా నేను ఇందా చెప్పిన అనేక మంది నాయకులు అందరూ అక్కడ సమావేశమయ్యేవాడు. దానికంతా కేంద్రం పట్టు వల్లని విక్రమార్కుడిలాగా రాజీ పడే మనస్తత్వం లేకుండా మనిషిని చూస్తే ఇప్పుడు చంద్రమోహన్ ఎలా ఉన్నాడో అలాగే ఉండేవాడు. వాళ్ళ నాన్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ ఇతర రాజకీయాలకు ఒక కేంద్ర బిందువుగా ఆ రోజు శ్రీనివాస్ మహల్లో మన న్యూ టాకీస్ అని ఉండే పేరే, అదేమో ఓల్డ్ టాకీస్, దాని పేరేమో న్యూ టాకీస్. ఎందుకు పెట్టారు నాకే తెలవదు, కానీ మొత్తం మీద అక్కడ ఉండి సాయంత్రం కూడా అందరూ అక్కడ చేరేవాడు. నేను అక్కడ అంతా వాళ్ళందరినీ వింటూ ఉండేవాడిని. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సంపన్న కుటుంబానికి చెందిన మేనకూరు గోపాలకృష్ణారెడ్డి గారు, వేమారెడ్డి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళందరితో కూడా కలిసేట అవకాశం నాకు లభించింది. వీళ్ళందరినీ చూడడం వలన, వాళ్ళందరినీ కలవడం వలన, వాళ్ళందరినీ గమనించడం వలన, ఇవన్నీ కూడా అన్ని పార్టీలు అందరూ నాయకులను చూడడం వలన నాకు ఒక రకమైన సమగ్ర రాజకీయ పరిపక్వత వచ్చేదానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ అంబేయ్యలు మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకొని ఇక్కడ చంబాయి వైద్యనాథయ్య, అలాగే డీకే పట్టమ్మాళ్, అలాంటి యొక్క అనేక మంది మహనీయులను, మహానుభావురాళ్లను నెల్లూరుకు పిలిపించి ఈ టౌన్ హాల్ ప్రాంగణంలో ఆయన కచేరీలు నిర్వహించేవారు. అలాగే ఈ జిల్లాలో మంచి పేరు పడిన సంపన్న కుటుంబానికి చెందిన లేబాల లక్ష్మీనరసారెడ్డి గారు వాళ్ళ టౌన్ హాల్లో ఉన్నాం మనంతా. అలాగే ఆర్ఎస్ఆర్ ఆ స్కూల్ కూడా వాళ్ళ కుటుంబానికి చెందింది. ఆయన కూడా ఎంతో ఉదాహరణగా పేరుగాంచాడు, అందరికీ అన్ని విధాల సహాయం చేసేవాడు. నేను వీళ్ళందరి యొక్క సాన్నిధ్యం, సహకారం నాకు దొరికింది. ఆ తర్వాత ఆ రోజుల్లో జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలంటే కొట్ల ఆదిశేషయ్య ఆంధ్రపత్రిక, జీవి రమణయ్య ఆంధ్రజ్యోతి, హిందూ పేపర్ తుండి విశ్వనాథం గారిని ఆయన ఉండేవాడు. ఆయన వీళ్ళని చూస్తే ఓహో జర్నలిస్ట్ అంటే ఇలా ఉంటారా అనుకునేవాడు. ఆ తుండి విశ్వనాథం గారు వార్త రాస్తే పేపర్లో వస్తే ఇది నిజమై ఉంటుందని అందరూ అనుకునేవాడు. ఎందుకంటే ఆయన పనిచేసే పేపర్ వార్త వేయే ముందు ఎవరన్నా చనిపోయారంటే వార్త వెంటనే వేసేవాడు కాదు, ఎవరన్నా చనిపోతారని తెలిసేవాడు వేస్తారు ఇప్పుడు వార్తలు. కానీ ఆయన చనిపోయారంటే ఆయన వెళ్ళి స్వయంగా చూసి నాడి పరిశీలించి పోయాడని నిర్ధారించుకుంటే అప్పుడే వార్త పంపించేవాడని అనేవాడు. అలాంటి విలువలతో కూడిన జర్నలిస్ట్ యొక్క సాంగత్యాన్ని కూడా నేను చూశాను. సంపన్న కుటుంబానికి చెందిన గురుపాటి రామసారెడ్డి గారు ఆ రోజుల్లో, ఆ తర్వాత ఇప్పుడు జీవీకే లేకపోతే సుబ్బరామరెడ్డి, లేకపోతే జేఎస్ రెడ్డి, లేకపోతే జేకే రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత వచ్చారు. కానీ మొదట్లో ఇందాకున్న పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరితో కలిసి పనిచేసేటికి అవకాశం నాకు లభించింది, వాళ్ళందరినీ చూసేటికి అవకాశం నాకు లభించింది. అందువల్ల బహుశా వాళ్ళందరి యొక్క ప్రభావం కూడా నాకు పడింది. వ్యాపార రంగంలో పేరుగాంచినట్టుగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్థాపించిన సిసి సుబ్రహ్మణ్యం శెట్టి సర్వోదయ కళాశాల ఏర్పాటు చేసి ఈ నెల్లూరు నగరంలో వైశ్య ప్రముఖుడిగా ఆ రోజుల్లో పేరుగాంచారు. ఆయన కూడా నేను తరచుగా ఆయన కలిసేటికి అవకాశం కూడా ఉండేది.
అదేవిధంగా మన నెల్లూరు ఈడైన పెద్దవాడు, చరిత్రలో లిఖించదగిన వాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ తర్వాత నాకు అసెంబ్లీలో పరిచయం అయ్యాడు. నేను చిన్నవాడిని, ఆయన చాలా పెద్దవాడు, కానీ సుందరయ్య గారి గురించి వినున్నాను నేను. అలాంటి సుందరయ్య గారితో కలిసి అసెంబ్లీలో 5 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా పనిచేసేందుకు అవకాశం కూడా లభించిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. నల్లపరెడ్డి సోదరులు మీ అందరికీ కూడా తెలుసు. నల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారు రాజకీయాల్లో చాణక్యులు, అలాగే ప్రజల్లో నిత్య పరంపర సంపన్నం కూడా పెట్టుకునేవాళ్ళు. ఈ దక్షిణ తాలూకాలకు నాయకత్వం వహించేవాళ్ళు. వారితో కూడా నాకు ఎంతో పరిచయం ఏర్పడింది. ఈ అన్నీ కూడా ఎందుకు వాళ్ళు మీకు చెప్తున్నానంటే, ఈ స్మృతులన్నీ నేను జీవితంలో నా స్మృతి పదంలో లిఖించబడిపోయాయి. నేను మర్చిపోయేందుకు అవకాశం కూడా లేదు. నేను తిరిగిన నేల, ఈ పెరిగిన ఊరు, నేను కలిసిన మనుషులు, వాళ్ళు నాకు ఇచ్చినట్టే ప్రేమ, ఆదరం, అభిమానం, లేకపోతే ఇచ్చినట్టే వాళ్ళు ఇచ్చినట్టే విజ్ఞానం, ఇది ఏకందో జీవితంలో నా వ్యక్తిత్వంలో అవన్నీ కూడా తగిన పాడలో వాటికి కూడా భాగం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. నేను చిన్నప్పుడు చదువుకోవడానికి మా అమ్మ చనిపోతే, చిన్నప్పుడు నాకు కొద్ది రోజుల పాటు మా నాన్న కూడా కనబడిపోతే అత్తిపల్లి రామలింగారెడ్డి, మిచ్చిపాడాను సుబ్బమ్మ, అలాగే సుహలతమ్మ, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో నన్ను సొంత బిడ్డలాగా ఆ రోజులు చూశారు. నెల్లూరులో కూడా మొదట్లో నాకు రూమ్ దొరికినప్పుడు కొద్ది రోజులు మన్యం శ్రీనివాసరెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇలా అనేక రకాల అంచెలంచెలుగా కష్టాలు పడి, ఇబ్బందులు పడి, తపన పడి పనిచేసి ఈ స్థాయికి చేరుతున్నాను. అందుకని నా సలహా ఒకటే, ఎవరన్నా జీవితంలో పైకి రావాలంటే మొట్టమొదటిది కష్టపడి పనిచేయడం, రెండవది క్రమశిక్షణ కలిగి ఉండడం, మూడవది నమ్మిన దాన్ని వదిలిపెట్టకుండా దానికోసమే పరితపించే మనస్తత్వం కలిగి ఉండడం. వీటి వల్లనే నాకు ఈ అవకాశం లభించిందని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇది గతం. ప్రస్తుతం మీ అందరికీ కూడా తెలుసు. నేను భావించాను ఏమిటంటే, శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మరి సుందర్ సింగ్ బండారి గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, కుటుంబం ఠాక్రే గారు, కృష్ణలాల్ శర్మ గారు, ఇలాంటి మహనీయులు అందరూ, ఈ ఆంధ్రప్రదేశ్లో గోపాలరావు ఠాగూర్ గారు, వినాయకరావు లక్ష్మణరావు దేశ్ముఖ్ గారు, జనా కృష్ణమూర్తి గారు, బంగారు లక్ష్మణ్ గారు, అనేక మంది మహనీయులు పనిచేసి పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చారు. కానీ ఆ స్థాయి దాటలా. ఆ తర్వాత ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఇంటింటికి చేరింది. మోడీ హెజ్ రీచ్డ్ ఎవ్రీ హౌస్. ప్రతి ఇంట్లో కూడా ఇవాళ మోడీ ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఏమైనా చేయాలంటే ఆ ఇంటికి పోయి తలుపు కట్టి మేము ఇదేం చెప్పాలి. చెప్తారా లేదా ఏం చేస్తారని వాళ్ళ విషయం అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను కూడా. నేను ఎప్పుడైతే నాకు పార్లమెంటరీ బోర్డు నన్ను అభ్యర్థిగా నిర్ణయించిన 5 నిమిషాలకు నేను మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాను. నేను వాస్తవంగా 11 తేదీ దాకా మంత్రిగా ఉండొచ్చు, అయినా కొన్ని ఆదర్శం నెలకొల్పాలని రాజీనామా ఇచ్చాను. ప్రభుత్వ వాహనాన్ని వెనక్కి పంపించాను, ప్రైవేట్ కార్లో ఇంటికి వచ్చాను, వెంటనే పార్టీ కూడా రాజీనామా ఇచ్చాను. చాలా ఆందోళన భరిత మనసులో రాజీనామా ఇచ్చాను. రేపో మాపో పార్లమెంట్ సభ్యుడిగా కూడా రాజీనామా ఇచ్చాను. ఇవన్నీ ఎందుకంటే ఇవాళ దేశం అదృష్టం. నేను ఆఖరిగా మీకు చెప్పదలుచుకుంది, 69 సంవత్సరాల స్వతంత్ర అనంతరం మన దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. దానికి రాజకీయం వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని నేను చెప్పను. ఇది వేదిక కూడా కాదు. ఈ దేశ ప్రజల్లో ఉన్న తెలివితేటలు, మన దేశంలో ఉన్న ఖనిజ సంపద, మన దేశంలో ఉండే రా మెటీరియల్, ముడి పదార్థాలు, వీటన్ని ఉపయోగించుకొని సరిగ్గా కానీ వాడుకొని ఉంటే ఇవాళ దేశం శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తయారైంది. మీ అందరికీ తెలవదేమో, మన వాణిజ్య అభివృద్ధి, మన తలసరి ఆదాయం చైనా కన్నా అనేక రెట్లు ఎక్కువ ఉంది. ఇంతకుముందు స్వాతంత్రం రాకముందు ప్రపంచంలో మన సగటు ఆదాయం అందరికన్నా ఎక్కువ ఉండింది. ఆ తర్వాత తగ్గిపోయింది. ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశం విశ్వ గురువుగా ఉండింది. ఆ తర్వాత విశ్వంలో మనం ఇండియా వాళ్ళు వస్తే అప్పడుగుతారు అనే భావన కల్పించే పరిస్థితి కూడా. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో నెలకొల్పి దేశ విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు వచ్చి వాటిలో చదువుకునేవాళ్ళు. అలాంటి శక్తివంతమైన భారతదేశం తగిన అవకాశాలు ఉంటే, అందరికి అవకాశం ఇస్తే దేశం మరింత శక్తివంతంగా తయారయ్యింది. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మనం చూస్తున్నాం. ఒక 4 ఏళ్ల సత్య, లేకపోతే ఒక సద్గుర్తి పూర్ణ, ఒక ఇందిరా నూయి, ఒక సుందర్ పిచాయ్, ఇలాంటి వాళ్ళు ఎలా అంతర్జాతీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు కాస్తారని మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు కల్పించిన అదృష్టంలాగా శ్రీ నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి ఇవాళ దేశాన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ దేశం ముందున సవాళ్లు ఎదుర్కొన్నాయో ఆ సవాళ్ళలో ప్రధానమైంది పేదరికం. 25% మంది ఇంకా పేదలుగా ఉండడం మనందరికీ కూడా సవాల్. అలాగే నిరక్షరాస్యత, 25% మంది చదువు రాకపోవడం, అది కూడా మనకు సవాల్. అలాగే మహిళలపై అత్యాచారాలు, పవిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మహిళలపై అత్యాచారం జరిగే వార్తలు రావడం మనకు ఎంతో బాధాకరం, అవమానకరం. అదేవిధంగా ఆర్థిక అసమానతలు, కొందరేమో పంచతార హోటల్లో, కొందరేమో రోడ్డు పక్కన తోపుడు బండ్లు ఇటీవల పరిస్థితి.
ఇడ్లీ తినకూడదు నేను అన్నాను తినేవాడిని నేను కూడా. నేను దాన్ని పోతా ఉంటే సెప్టెంబర్ అక్కడ కనబడితే వాటి ముందు దాన్ని దోసి తెచ్చుకుని తినేవాడిని. ఇప్పుడు ఇక రాబోయే రోజులు అదృష్టం లేదనుకోండి వేరే విషయం. సోమస్వామి సాయంత్రం వెళ్ళి అక్కడ తోపుడు మండిపోయిన మంచి పులిమంగళాలు వేస్తుంటే వేడివేడిగా పులిమంగళాలు తెల్లదోసి తినేవాడిని. నాతో ఏంటంటే వాడి షాపు ఉంది, ఇంకా అవకాశం లేదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఈ దేశంలో తెలియదు, దానికి ఒక అవకాశం లేదు. ఆర్థిక అసమానతలు తగ్గించడం, పేదరికాలు లేకుండా చేయడం, పేదవాళ్ళందరికీ కూలు కల్పించడం, అందరికీ చదువు చేతిగా చూడడం, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చిన సంవత్సరాలు అయితే సిగ్గు చేయడం, మన తోటి మానవులను కొన్ని చోట్ల దేవాలయాలకు రానికుండా ఉండడం, కొన్ని చోట్ల వాళ్ళని పూజలకు అనుమతించకపోవడం. ఇండియన్ సివిలైజేషన్. అందరూ మానవులందరూ ఎక్కడ వేదాల్లో దానికి శాంక్షన్ లేదు, ఏ శృతుల్లో కూడా శాంక్షన్ లేదు. కానీ మధ్యలో వచ్చాయి. వీటన్నింటినీ మనం అందరూ ఎదుర్కోవాల్సింది. దీన్ని ఒక పార్టీ కావాలని చెప్పి పొరపాటు అవుతుంది. ఈ మధ్యలో వచ్చిన వాటి మధ్యలో మనం గుర్తు చేసుకోవాల్సింది. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చేట రాజకీయాలకు దూరంగా వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు, ఇరెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రిలీజియన్, ఇండియా ఇస్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ అనే భావంతో మనందరం ఉండాలి. తర్వాత అన్ని గవర్నమెంట్ చేస్తున్నాం కాకుండా మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని చేయాలి. సబ్ కామ్ సర్కార్ కరేగా, బేకార్ బయట తెలియగా అట్లా నై తెలియదు. విమర్శించేవాళ్ళు మీ అందరూ కూడా తెలుసు. సాయంత్రం 6:00కి ఇవాళ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు ఏం చెప్పాడు, జయపాల్ రెడ్డి ఏం చెప్పాడు, అందరూ రేడియో వినేవాళ్ళు. ఇప్పుడు దాకా అంతా టీవీలు లేవు. అయినా ఎప్పుడు పరిమితులు దాటలేదు. మనం ఎవరైనా రాజకీయాల్లో ఒకరికొకరు శత్రువులం కాదు, ప్రత్యర్థులం మాత్రం. వేరే ఓన్లీ రైవల్స్, వేరే నాట్ ఎనిమీస్. అందుకని మనం మున్సిపాలిటీలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ చర్చలు హుందాగా జరగాల, గౌరవప్రదంగా జరగాల, నిర్మాణాత్మకంగా జరగాల, ఆలోచనాబద్ధంగా మన ప్రసంగాలు ఉండాలా. తద్వారా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలా. ప్రభుత్వం వినకపోతే బయటికి వెళ్ళి ప్రజాందోళన చేపట్టాలి. కానీ అసెంబ్లీలు జరగనివ్వాలి, పార్లమెంటులు జరగనివ్వాలి, మున్సిపాలిటీ సమావేశాలు జరగనివ్వాలి. వాటిని జరగనీయకుండా అడ్డుకుంటే మనము ప్రజాప్రతినిధిగా ఉన్నామని మనం గౌరవంగా భావించకుండా కాగితాలు విసిరేసుకొని, మైకులు తిరిగేసుకొని, లేకపోతే ఇతరత్ర పనులు చేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకని మనందరం ముందున కర్తవ్యం, నాకు ఇవాళ అర్పించిన కర్తవ్యం ఆ రాజ్యసభ యొక్క ప్రతిష్టను పెంచడం. దానికోసం నా పొలిటిక్ శక్తియుక్తులన్నీ తప్పనిసరిగా ఉపయోగిస్తాను. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నో మోర్ ఏ పార్టీ. నేను ఎప్పుడైతే పార్టీకి రాజీనామా ఇచ్చానని చెప్పానో కొందరు ఆశ్చర్యపోయాను. ఎందుకు సార్ అంత అవసరం ఉంది, తర్వాత జోడించాను, పద్ధతి కాదు. మన ఎన్నికల్లో కూడా నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తాను విశ్వాసంతో అనేక మంది బీజేపీయేతర పార్టీలు, అనేక మంది ఎన్డీఏతర పార్టీలు, అనేక మంది ప్రత్యేక శిబిరంలో ఉన్న పార్టీలు కూడా చాలా మంది నాకు ఓటేశారు. మనం క్రాస్ ఓటింగ్ అంటామా, ఏ ఓటింగ్ అంటామా, ఎందుకంటే దీంట్లో విప్పు లేదు. ఎవరైనా సరే పార్లమెంట్ సభ్యులు, నేను ప్రచారం కూడా చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులకు నేను తెలుసు, నాకు పార్లమెంట్ సభ్యులు తెలుసు. ఆ మధ్య అడిగారు సార్ డిబేట్ పెడితే ఎక్కడ ఉంటుందని. డిబేట్ చంద్రబాబు గురించి పెట్టాలయా, నేనేందో మా ఎంపీలు తెలుసు, 20 ఏళ్ళకి ఉన్నా, వాళ్ళేందో నాకు తెలుసు. ఇంకేంది మర్యాదపూర్వకంగా ఉత్తరం రాశాను. మర్యాదపూర్వక ఉత్తరం రాస్తే అనేక పార్టీలకు చెందిన వాళ్ళు నాకు సమర్థించే పార్టీల బలం కన్నా చాలా పెద్ద ఎత్తున 30 ఏళ్ళలో రాని రికార్డు స్థాయిలో ఇతరులు కూడా ఓటేస్తారని చెప్పారంటే అందరినీ కలుపుకు వెళ్తామనే విశ్వాసం వాళ్ళు కలుపుకెళ్లాలన్న ఉద్దేశం కూడా నాకుంది. అందుకని రాబోయే రోజుల్లో నేను ఈ నెల్లూరు బిడ్డగా, ఒక తెలుగు వారిగా, దేశంలో ఉపరాష్ట్రపతిగా, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్రపతి గారితో కలిసి పనిచేస్తూ ఆయనకి తోడుగా ఉంటూ, దాంతో పాటు రాజ్యసభ అధ్యక్షుడిగా కూడా సభా సాంప్రదాయాలను, హుందాతనాన్ని కాపాడతారని, ఇంతకుముందు పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఇంతకుముందు ఆ పదవిని అధిష్ఠించారో వారు చూపించే మార్గంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని, ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా పార్లమెంటు సభలు ఉండేట్టుగా ప్రయత్నం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో నేను ఇంత తరచుగా వచ్చే అవకాశం ఉండదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను మీకు మనవి చేస్తున్నా. మా ఆవిడ నేను ఉపరాష్ట్రపతిగా నా పేరు ప్రకటించాలని తెలిసిన తర్వాత నేను ఇంటికి వచ్చి మా ఆవిడకి అప్పుడే చెప్పాను, ముందు చెప్పరాని. మా ఆవిడకి ఒక మాట చెప్తుండేవాడు నేను ఆ మధ్య అంతా. ఎందుకు ఏమనంటే, మనం 2019లో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి మనం సర్దుకొని ఊరికి వెళ్ళిపోదామమ్మా, మనం మళ్ళా స్వచ్ఛంద సంస్థలో పనిచేద్దాం, నారాయణ దేశ్ముఖ్ గారికి ఆదర్శాన్ని తీసుకున్నా అని చెప్పుకుని ఆమె ఈ మాట మన ఎవరో ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ చేస్తే పుస్తకమైన సంగతి కూడా బయట చెప్పేస్తున్నాను. 2000 పోదాం, మనం రెడీగా ఉన్నామని చెప్పాడు. 2020 అని చెప్పాను. వాస్తవంగా నేను ప్రధానమంత్రి గారికి ఇంతకు ముందే 2 పర్యాలు ఎప్పుడు చెప్పాను.
నేను 2012 తర్వాత రాజకీయాలు ఉన్నాను, ఇన్ని అవకాశాలు వచ్చాయి. ఎక్కడ వెంకయ్య నాయుడు తోటపాటు ఉంటే వెంకయ్య నాయుడు, ఎక్కడ ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి అధ్యక్షుడు, ఎక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క 63 కంట్రీల యొక్క యామ్సూడ్కి అధ్యక్షుడు, ఎక్కడ అధికార పార్టీకి అధ్యక్షుడు, ఎక్కడ గ్రామీణాభివృద్ధి మంత్రి, ఎక్కడ పట్టణాభివృద్ధి మంత్రి, ఎక్కడ సమాచార ప్రసార శాఖ మంత్రి, ఎక్కడ మన హౌసింగ్ యొక్క మంత్రి, ఎక్కడ ఈ దేశంలో ఇన్ని కార్యక్రమాలకు ప్రధానంగా బాధ్యత వహించడానికి అవకాశాలు వచ్చాయి. మన స్థాయికి మించిన అవకాశాలు వచ్చాయి. మిగతా వాళ్ళకి కూడా మనం అవకాశం కల్పించాల్సి ఉంది. అందువల్ల వెళ్ళి మంచిగా ఉన్నప్పుడే, బాగా పేరున్నప్పుడే, కాలు చేయి తిరుగుతున్నప్పుడే రాజకీయం నుంచి నిష్క్రమించి ఇతర కార్యక్రమం చేయాలా. ఇది వారసత్వంగా ఉండే విషయం కాదని నేను ఎప్పుడు చెబుతున్నాను. నేను ఇంకో మాట కూడా చెప్పాను, నేను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నంత కాలం మా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో రావాలని చెప్పాను. ఎందుకంటే కొంతమంది నాయగారు ఏదో బాగా ఎంపీ గారు పని ఎంత ప్రయత్నం చేస్తాడు, ఏంటి ఆంధ్రాకి ఇంత మేలు చేస్తాడు, ఏదో ఐడియా ఉండదు గ్యారెంటీగా, లేదా రాజ్యసభలో ఆ రోజు విభజనప్పుడు అది గట్టిగా కొట్టాడతాడు, లేకపోతే ఆ తర్వాత వరుసగా లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మంజూరు చేస్తున్నాడు. ఎందుకు చేయించాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అన్యాయం జరిగిందని భావించబట్టి 2,30,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం నుంచి వచ్చేట్టుగా చూడడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ అయిన వివరాలు ఇప్పుడు నేను చెప్పను, ఇది చెప్పాల్సిన అవసరం చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టులు ఈ దేశ రాజకీయ చరిత్రలో పరిపాలన అధ్యాయంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు కానీ, ఇన్ని ఎక్కువ నిధులు కానీ, ఇంత కేంద్ర ప్రోత్సాహం కానీ రాలేదని నేను ధైర్యంగా ఘంటాపథంగా మీ అందరి ముందు చెప్పగలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది, దాన్ని సరిదిద్దాలా. మనం తెలుగు ప్రజల ఎంపీ కాకపోయినా కర్ణాటక నుంచున్నాం, అయినా అవకాశం వచ్చింది కాబట్టి న్యాయం చేయాలని ఆఖరి సంవత్సరం కూడా ఇలా చెప్పారు కదా, ఆఖరి రోజు చెప్పారు ఇళ్లు కేటాయింపు 2,25,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్ కి ఆఖరిగా కేటాయించడం జరిగింది. అంతకుముందే 2 లక్షలకు పైగా ఇల్లు ఇచ్చాం. వచ్చిన దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి 4,20,000 ఇల్లు ఇచ్చిన సందర్భం ఇంకొకటి లేదు. There is no instance where central government has sanctioned 4,23,000 houses for one state in such a short time, because I thought ఆంధ్రప్రదేశ్ has been wrong. దీనికి న్యాయం చేయాలని ఉద్దేశంతో చేస్తాం. నేను ఇంటికి రాగానే మా ఆవిడ చెప్పింది, ఉపరాష్ట్రపతిగా నిర్ణయించారు, ఇంటికి రాగానే మా ఆవిడ చెప్పింది, ఏంటి ఆ టీవీలో వాళ్ళందరూ ఏడుస్తున్నారు, టీవీలో వాళ్ళందరూ ఎందుకు కొడుస్తారమ్మా, మన వాడు తెలుగు ఉపరాష్ట్రపతి అంటే మంత్రులు కూడా చాలా మంది కలిసి పడుతున్నారు, జనం కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మనకెవరు ఢిల్లీలో ఇంకేంటి, మన సంగతి ఏంటి, ఇదేదో జరిగింది అని ఇక్కడ మాట్లాడుతారని నాకు చెప్పాను కదా, వాళ్ళు తెలవలే విషయం తెలవక మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ కూడా మనం చేస్తాను, రాజ్యాంగ ప్రజలు గుర్తుపెట్టుకొని కేంద్రంలో నాకు వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి కూడా తగిన న్యాయం జరిగేందుకు నేను తప్పనిసరిగా దానిపైన దృష్టి పెడతాను అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తూ, ఈ రోజు నా మీద ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో మిత్రులందరూ కలిపి ఇవాళ శ్రీ ప్రభాకరయ్య, సుప్రభాతు, డోలేంద్ర, శ్రీధరు, వీళ్ళందరూ ఇంకా అనేక మంది మిత్రులు కలిసి రత్న గారు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ యొక్క అభినందన సత్కార సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాను. అలాగే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముఖ్యంగా చిన్నారులందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహం, ఎంతో సంతోషం కలిగింది, ఎంతో విశ్వాసం కలిగింది. నేను రాబోయే రోజుల్లో నాకు ఇచ్చిన బాధ్యతను కూడా మరింత మంచిగా నిర్వర్తిస్తాను. మనకి దేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగు వారికి, మన నెల్లూరు గడ్డకి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పని నాకు మరింత విశ్వాసం కలిగింది. నేను ఉదయాన్నే భగవంతుడు వెంకటేశ్వర స్వామిని సందర్శించుకొని వచ్చాను. నేను భగవంతుడు కోరుకుంది ఒకటే, దేశం సుభిక్షంగా ఉండాలా, ఈ అభివృద్ధి పదంలో దేశం ముందుకెళ్లేందుకు కావాల్సిన శక్తిని నాకు కూడా ప్రసాదించమని చెప్పని నేను వెంకటేశ్వర స్వామిని కోరాను. ఆయన ఆ భగవంతుని కూడా తప్పనిసరిగా ఉంటుందని మనందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో నేను నాకు ఇచ్చిన బాధ్యతను న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ విజయశ్వరం తీసుకున్న నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరూ దయచేసి కూర్చోండి. ఒక్కసారి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ మీ కంటాల ధ్వనులను మన ప్రీతమ నాయకుడికి అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సత్కార కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ తమ ఆసనాలు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. మరో 5 నిమిషాలు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. దయచేసి కూర్చోండి అందరూ ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని, సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమంతా ఒక కమిటీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడడం జరిగింది. ఆ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కేవీ రత్నం గారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు,
నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు, డి మనోహర్ రెడ్డి గారు, తుంగా శివప్రభాత్ రెడ్డి అంటే నేను, తర్వాత పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మాకు పూర్తి సహాయ సహకారం అందించడంలో డాక్టర్ కృష్ణ కిషోర్ గారు, అలాగే నాయుడు గారి దత్తపుత్రుడు సత్యకుమార్, ప్రస్తుత ఓఎస్సీ సత్యకుమార్ గారు, మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించగలిగాం. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలిగాం. ఇప్పుడు కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా నేను పేరు చదువుతాను, వెళ్ళి సత్కరించవలసిందిగా నాయుడు గారిని. మిగతా వాళ్ళందరూ కూడా తమ ఆసనాలను కూర్చోండి. ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కమిటీ పక్షాలు ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. నాయుడు గారి అభిమానులందరికీ విజ్ఞప్తి, దయచేసి కూర్చోండి. తర్వాత ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ ఉంటుంది, దాంట్లో అందరూ పాల్గొని గృహోన్ముఖులు కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, తర్వాత పొంగూరు నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ గారి తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మనమంతా స్వచ్ఛ భారత్ తో పాటిద్దాం. వేదిక పైన ఎలాంటి కాగితాలు లేకుండా చూడవచ్చుకుంటున్నాం. తర్వాత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేవీ రత్నం గారు, కేవీ రత్నం గారు, కేవీ రత్నం గారు, తర్వాత నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు, నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ గారు, తర్వాత డి మనోహర్ రెడ్డి గారు, డి మనోహర్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ కృష్ణ కిషోర్ గారు, డాక్టర్ కృష్ణ కిషోర్, తర్వాత తుంగా శివప్రసాద్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బుధంపై వ్యక్తం చేస్తున్నటువంటి శ్రీ తుంగా శివప్రసాద్ రెడ్డి గారు, ప్రభువుగా పిలువబడే శివప్రసాద్ రెడ్డి గారు కూడా సన్మానిస్తున్నారు. అదేవిధంగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత మా అందరి కమిటీ పక్షాన నాయుడు గారికి 2 మొమెంటోలను బహుకరిస్తున్నాం. ఆ 2 మొమెంటోలని నేను ఇందాక చెప్పినట్టుగా మన గానాల పట్టి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మా కమిటీ పక్షాన ఇవ్వవలసిందిగా కోరుతూ కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇప్పుడు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ నాయుడు గారు చేస్తారు అన్నారు. అందరూ దయచేసి నిలబడి కుడి చేయి ముందుకు జరిపి కుడి చేతిని ముందుకు చాపి ఈ స్వచ్ఛ భారత ప్రతిజ్ఞ మనందరం కలిసి తీసుకుందాం. మహాత్మా గాంధీ పలకండి అందరూ. మహాత్మా గాంధీ భారతదేశ స్వేచ్ఛ కోసమే కాక అభివృద్ధి చెందిన స్వచ్ఛమైన దేశం కోసం మహాత్మా గాంధీ మన మాతృభూమికి స్వాతంత్ర్యం సాధించారు. ఇప్పుడు మన దేశాన్ని మనం పరిశుభ్రంగా స్వచ్ఛంగా మార్చడం ద్వారా మన మాతృభూమికి సేవ చేయడం మన విధి, మన కర్తవ్యం. స్వచ్ఛతకు నేను కట్టుబడి ఉంటానని, అందుకోసం సమయం కేటాయిస్తానని నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛత కోసం ఏడాదికి 100 గంటలు అంటే వారానికి 2 గంటలు ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమయాన్ని కేటాయిస్తాను. నేను స్వయంగా పరిసరాల్ని చెత్తతో అస్వచ్ఛం చేయను, ఇతరులను అస్వచ్ఛం చేయనివ్వను. ఇది నేను మనస్ఫూర్తిగా ఈరోజు తీసుకున్న స్వచ్ఛత ప్రతిజ్ఞ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.